సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ చక్కటి స్పందన తెలియజేస్తున్నారు. లేటెస్ట్ ఏదైతే ఇట్లాగా ఇతర దేశాలకు వెళ్ళి చిక్కుబడిపోయినటువంటి వాళ్ళది కావచ్చు, మొన్న త్రిబుల్ ఐటీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక విద్యార్థి అడగగానే ఫీజు ఏర్పాటు చేసినటువంటి అంశం, ఐఐటికి సంబంధించినటువంటి విద్యార్థిది కావచ్చు, ఇప్పుడు తాజాగా ఫోన్ సిగ్నల్ లేక అవస్థలు ప్రజాశక్తికి సంబంధించినటువంటి ఒక కథనాన్ని బేస్ చేసుకుని హరికృష్ణ రాయల్ సోషల్ మీడియాలో పెట్టారు. లోకేష్ గారు ఇది 21వ శతాబ్దం 5G టెక్నాలజీతో దేశమంతా ప్రపంచమంతా ఉంటుంటే మా గ్రామాల్లో కనీస ప్రాథమికమైనటువంటి మొబైల్ టవర్స్ కూడా లేదు. జగన్ కడపలో సీఎం జగన్ ఆ ప్రాంతంలో పట్టించుకోలేదు అంటూ ఏదైతే జమ్మలమడుగు రూరల్ స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న ఇప్పటికీ మొబైల్ ఫోన్లకు సిగ్నల్ అందని గ్రామం ఉందంటే ఆశ్చర్యం కలక్కమాందు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గండికోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొట్టాలపల్లె గ్రామం మొబైల్ సిగ్నల్స్కు దూరంగా ఉంది. సుమారు 180 కుటుంబాలు, 400 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం కాలంలో మొబైల్ ఫోన్ నిత్యావసరాల భాగమైంది. గ్రామంలో సిగ్నల్స్ అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం నుంచి దూరంలో ఉన్న బంధువులకు ఫోన్ చేయాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైనా కార్యాలయాల నుంచి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. చివరికి పిల్లలకు ఆన్లైన్ క్లాసులు వినలేకపోతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేసే వాళ్ళకి నెట్వర్క్ లేక అవస్థలు పడుతున్నారు. ఎవరితో నేను ఫోన్ మాట్లాడే మిద్దెక్కాల్సిందే. ఒక్కోసారి అక్కడ సిగ్నల్స్ అందనప్పుడు 1/2 కిలోమీటర్ దూరం అటు కొండాపురం వైపు లేదా ఇటు గండిపేట వైపుకి కిందకైనా వెళ్ళి ఫోన్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం 5G నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ పరిస్థితి కరెక్ట్ కాదని చెప్పడం, వెంటనే లోకేష్ త్వరలో నేను మొబైల్ టవర్ మీ గ్రామంలో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.